ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు వాలంటీర్లకు ఎన్నికల ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఈ యొక్క వాలంటీర్లంతా వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్న పరిస్థితి. కర్నూలు నగరంలో ఈ యొక్క వాలంటీర్లంతా కలిసి భిక్షాటన చేసి సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇస్తామంటూ భిక్షాటన చేస్తూ తమ నిరసన గళాన్ని వినిపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కొంతమంది వాలంటీర్లు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అంటారు మీకు? ఆర్థికంగా ప్రతి దాంట్లో కూడా మాకు ఇబ్బంది అండి. 7 నెలల జీతం అంటే సామాన్యం కాదు కదా. డిప్యూటీ సీఎం గారు వాళ్ళ ఫాదర్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక్క నెల జీతం రాకపోతేనే మాకు ఎలా ఉంటుందో అని చెప్పి మీడియా ముందు మాట్లాడారు. మళ్ళీ మాకు 7 నెలల నుంచి జీతం రాకుంది. మా లైఫ్ ఎలా లీడ్ చేయాలి చెప్పండి మీరు. మేము ఎట్లా బతకాలి? ఆడవాళ్ళు దీని మీద బతికినారు. ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఒక అమ్మాయికి పెళ్లి అయితే అత్త వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం వస్తే పుట్టింటికి వెళ్ళిపోయి అంటారు. పుట్టింటికి పోతే ఎన్నాళ్ళు మీకు సాగాలు మీకు చేపించడం కూడా అత్త ఇంటి వాళ్ళు అంటారు. ఇప్పుడు ఆడపిల్లల పరిస్థితి, జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. అంటే ఆడపిల్లలుగా పుట్టడం మేము చేస్తున్న దౌర్భాగ్యమా? చెప్పాలి మీరు సీఎం, మీరు డిప్యూటీ సీఎం కూడా చెప్పాల్సిందే. మాకు ఆన్సర్ ఇవ్వాలి. మాకు 7 నెలల జీతం కంపల్సరీ ఇవ్వాల్సిందే. జగన్ సార్ మాకు రెన్యువల్ చేయకపోవచ్చు, మీరు చేయండి. ఏ లిక్కర్ షాప్ లకి రెన్యువల్ చేయడానికి వచ్చినప్పుడు, లేకపోతే జియో తీసుకుని వచ్చినప్పుడు మాకు ఇవ్వడానికి రాదా మీకు మనసు? మీకు లిక్కర్ షాప్ లకైతే తాగుబోతాలకైతే వచ్చేది. మేము కష్టపడుతున్నాం. సచివాలయంలో స్టాఫ్ కన్నా ఎక్కువ కష్టపడ్డాం మేము. కరోనా టైంలో అర్ధరాత్రి ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా మేము కష్టపడి వాళ్ళకు బతికించినాం. మా ప్రాణాలు అడ్డుపెట్టి బతికించినాం. ఇప్పుడు సీఎం సార్ రాకపోతే మాకు ఎట్లా జరగాలి చెప్పండి మీరు. మీరు కంపల్సరీ మాకు సాలరీస్ ఇవ్వకుంటే ఎట్లా జరుగుతుంది మాకు? భిక్షాటనతో ఏం చెప్పదలుచుకున్నారు? ఈ భిక్షాటన అతని అకౌంట్ లో డబ్బు లేవు, అవి లేవు, ఇవన్నీ మాకు దొంగ సాకులు వద్దు. మీకు భిక్షాటన చేసి మీ అకౌంట్ లో వేస్తాము, తీసుకొని మీరే హ్యాపీగా ఉండండి. మా కడుపు కొట్టి మీకు అంత లాభం పడుతున్నారా? మీకు తెలియదా? మాత్రం తెలుసు కదా. తెలిసినప్పుడు మీరు ఎందుకు మా కడుపు కొడుతున్నారు? మీరు ఇచ్చిన ఎన్నికల హామీ ఎక్కడ పోయింది? ఎన్నికలప్పుడు ప్రతి పాంప్లెట్ 10,000 ఇస్తాం, వాలంటీర్ 10,000 ఇస్తాం, మిమ్మల్ని తీసేయం. అయ్యా నారా లోకేష్ అన్న గారు, మీరు వంటానికి వచ్చినప్పుడు ఫస్ట్ వాలంటీర్ గా నేనేసాను మాల. మీకు 1 టౌన్ ఏరియాలో నేనేసాను మాల. మీరేమన్నారు? మీకు వాలంటీర్స్ కి తీసేయము, డోంట్ వరీ అన్నారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏం మాట్లాడుకున్నారు? రండి బయటకు వచ్చి మాట్లాడి మా కడుపు నింపండి. మీరు కడుపు నింపాలి గాని కడుపులో మట్టి కొట్టకూడదు. ప్లేట్ లో అన్నం పెట్టండి. అన్నం ప్లేట్ తీసుకొని బయట పడేయడం కాదు. మీరు అందరికి నమస్తే అండి. నేను 25 వాలంటీర్ గా మాట్లాడుతున్నాను. మాది ఏం లేదన్నా, మనకు కంపల్సరీగా మనకు శాలరీ అయితే ఇవ్వాల్సిందే. ఎందుకంటే మేము ఆడవాళ్ళు చిన్న పిల్లలని తీసుకొని బయటికి పోయినాం. కరోనా టైంలో చంద్రబాబు గారు గాని జగనన్న గారు గాని ఎవరు వచ్చి చూడలేదన్నా. మేము ఎట్లా పోయి టాబ్లెట్స్ ఇచ్చినాము, మేము ఎట్లా తిరిగినాము ఐడి కార్డ్ వేసుకొని అనేది మన కడుపుకి మనకు తెలుసనా. మనకు దయచేసి మనకు హామీ ఎన్నికల ముందర మనకు 10,000 ఎందుకు అన్నారు? ఆ మాటనే నిరూపించుకోమని చెప్తున్నాం మేము సీఎం ని. ఏం ఎక్కువ అడగడం లేదు, మనకు ఎక్కువ ఆశలు కూడా లేవనా. మా చాట మాకు 10,000 చాట కాదంటే మాకు ఈ చాట కాదా వస్తుంది అని అనండి. మాకు ఎంత ఇస్తారంటే ఇవ్వండి. మీరు ఇవ్వకుండా మీరు వాలంటీర్ వ్యవస్థనే లేదు. ఎప్పుడు పుట్టింది అంటే మీరు ఎప్పుడు పుట్టినారో మేము అప్పుడే పుట్టినాం. మాకు జగనన్న పుట్టించినది కాదన్నా, మాకు గవర్నమెంట్ లో పని చేస్తామని మేము అడుగుతున్నాం. మీకు అంటే ఇన్ని రోజుల పాటు నుండి 7 నెలల పాటు నుండి మీరు ఇబ్బంది పడుతున్నారు, మరి ఎందుకు ప్రభుత్వం పట్టించుకుంటాం లేదు? అదే కదన్నా, ఇది ప్రభుత్వం పట్టించుకోకుంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తాయి కదన్నా, అప్పుడు గల్లీ వాలంటీర్ తిరుగుతాము. గల్లీ తిరిగి మేము ఓట్లు వేయించుకుంటాము. మన కష్టాల్లో ప్రతి ఇంటికి పోయి కూర్చొని అడిగించి ఓటేసుకుంటాము. అది మా హక్కు అని నిరూపించుకుంటాం. ఇంకా ఎందుకంటే ఎలక్షన్ ముందు మనకు దూరం ఉండాలన్నారు. మేము దయచేసి అమ్మ తోడుగా చెప్తున్నాము, మేము దూరంగా ఉన్నాము. ఎవరికి రాజకీయాలకి లొంగలేదు, మేము ఏ సీఎం కి లొంగలేదు, ఏ జగనన్నకి లొంగలేదు. ఇప్పుడు గానీ మనకు జీతాలు పడకుంటే నెక్స్ట్ ఎలక్షన్ మాత్రం ప్రతి గల్లీలో వాలంటీర్ తిరుగుతుంది. మరి మీరు జీతాలు పెంచాలని చెప్పేసి కోరుకుంటున్నారా, లేదా జీతమే కల్పించాలంటున్నారా? మాకు జీతాలు కూడా పెంచాలి. మన చాట కాదు అంటే ఎంత చాట అవుతుంది అంత ఇవ్వాలని కోరుకుంటున్నాము. మన కడుపు కాలుతుందంట, మా చిన్న పిల్లలు రోడ్డు పాలవుతున్నారు. ఏంటమ్మా పరిస్థితి? మీకు అసలుకి జీతాలు రావట్లేదు, అసలు మీరు ఉద్యోగం లేదనే చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు ఎన్నికలు ఇచ్చిన హామీలు తప్పారు, మరి ఏమనిపిస్తుంది అంటారు?
మాకు ఉద్యోగ భద్రత కల్పించి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. అది ఇంతవరకు కూడా నెరవేర్చలేదు. 7 నెలల నుంచి కూడా మేము వేరే ఏ వ్యాపారం చేసుకోవాలన్నా, మాకు వేరే ఉద్యోగాలు చేసుకోవాలన్నా, ఒకవేళ ఈ జాబ్ ఇస్తారేమో ఆయన అనేసి దీన్ని ఆశతో ఇక్కడే ఉన్నాము. మేము వేరే పనులు చేయలేకపోతున్నాము. ఒకవేళ ఈ జాబ్ వస్తే మళ్ళీ ఈ జాబ్ చేస్తూ మేము వేరే వర్క్ చేయలేము కదా అనేసి ఈ జాబ్ కోసమే ఆశపడి 7 నెలల నుంచి కూడా ఖాళీగానే ఉంటున్నాం ఇంట్లో. మేము ఇంటి పనులకు కూడా ఏమీ కూడా అవసరాలకి తీర్చుకోలేకపోతున్నాము. అప్పులు చేసుకొని ఉంటున్నాం. 7 నెలల నుంచి కూడా అప్పు చేసుకునే తింటున్నాం. తిండి ఇప్పుడున్న ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించలేదంటారా? గుర్తించలేదు కదా సార్. ఎక్కడ గుర్తించింది? వైఎస్ఆర్ ప్రభుత్వంలో మాకి చాలా మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చి 2,60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఒక ఉపాధి కల్పించింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి శాలరీస్ నిలిపివేసినారు. జీవో లేదు అని అంటున్నారు. మాకు మామూలుగా అయితే పేపర్ కి 200 వేసిండే, 5,200 వేసిండే. ఆయన ఆ ప్రభుత్వం వచ్చినాక 200 తీసేసినాడు పేపర్ కి. ఆయన సాక్షి పేపర్ కి వేసినాడు 200. జీవో తెచ్చి రద్దు చేయించినాడు 200. జీవో లేనప్పుడు నువ్వు 200 రద్దు ఎట్లా చేపిస్తావి? మళ్ళా ఆ రోజు తెలియలేదా నీకు? హామీ ఇచ్చేటప్పుడు జీవో ఉందా లేదా వీళ్ళకి వాలంటీర్లని నేను మళ్ళీ వస్తే 10,000 ఇస్తా అని ఉగాది పండుగ రోజు చెప్పినాడు. 10,000 ఇస్తాను, నా ప్రభుత్వం వస్తే వాలంటీర్లను నేను తీసేయను, వాళ్ళకి ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తా అన్నాడు. ఏం భద్రత కల్పించినాడు? 8 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఏదో కనీసం ఒక 2 నెలలు 3 నెలలు అయితే చూస్తారు కానీ దాదాపు సంవత్సరం గానికి వస్తుంది. మాకు జీతాలు లేవు. ప్రతి ఒక్క కేబినెట్ మీటింగ్ లో వాలంటీర్ల గురించి చర్చ లేదు. పోనీ వేరే జాబ్స్ చూసుకుందామా అంటే చూసుకోలేకపోతున్నాము. మళ్ళీ సడన్ గా కొత్త జీవో తెచ్చి మమ్మల్ని తీసుకుంటే అక్కడ శాలరీస్ రావు, ఇక్కడ చేయలేము. 8 నెలలు. మరి ఇన్ని రోజుల నుండి మీరు అడుగుతున్నప్పటికీ వాళ్ళు పట్టించుకోవటం లేదు కదా, మరి ఏం చేయబోతున్నారు? కార్యాచరణ ఇంకా ముందుకు ఇంకా ప్రబలంగా చెయ్యాలనుకుంటున్నాం సార్. ఉద్రేకంగా చేసాం, ఇప్పటి వరకు శాంతియుతంగా చేసుకుంటూ వచ్చినాము. ఇంకా ముందు కార్యాచరణ ఇంకా ఎట్లుంటుందో కూడా చెప్పలేం సార్ అసలుకి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆడపిల్ల బాధపడుతున్నాడు. ఆడపిల్లలకి పసుపు కుంకుమ ఇస్తాను, అది ఇస్తానని చెప్పి చేసినాడు. మళ్ళా ఇంతమంది నిరుద్యోగులు 2,60,000 మంది ఉన్నారు. ఆయనకి కనీసం కళ్ళకి కనిపించడం లేదా? ప్రతి ఒక్క మీటింగ్ లో అరే ఇంతమంది బాబు వస్తే జాబు వస్తుంది అంటాడు. వచ్చి జాబు 8 నెలలు అవుతుంది. యాడుంది? ఉన్న జాబులే పీకి వాడేసినాడు. కనీసం ఉందా లేదా కూడా తెలుస్తలేదు. మేము కనీసం లేదు అని ప్రెస్ మీటింగ్ పెట్టి చెప్పమను, వేరేది ఏదైనా చూసుకుంటాము. అంతేగాని ఏం చెప్పకుండా మనుషులని ఇట్లా మగ్గబెట్టి లాస్ట్ కి ఏం చేయాలనుకుంటున్నారు ఇంతమందిని? మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ యొక్క కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న వారు వివరిస్తున్న తీరుని ఎట్లా చూడొచ్చు అంటారు? ఈరోజు కూటమి ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవించి కోటాను కోట్లు సంపాదించుకున్నటువంటి మంత్రులను, మాజీ మంత్రులను టీడీపీ ప్రభుత్వంలో చేర్చుకుంటున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో నియమించిన వాలంటీర్ల గురించి మీరు ఎందుకు ఆలోచించట్లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఒక న్యాయము, 5,000 జీతం కోసం ప్రభుత్వ పనిని ప్రజల వద్దకు తీసుకెళ్లినటువంటి నాయకుల పైన, వాలంటీర్ల పైన మీరు ఎందుకు చిత్తశుద్ధి చూపట్లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎన్నికలకు ముందు స్పష్టంగా చెప్పాడు, వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మంది, మీరు ఆందోళన చెందొద్దు, వచ్చేది కూటమి ప్రభుత్వమే, మిమ్మల్ని కొనసాగిస్తాం, మీకు 10,000 రూపాయలు గౌరవవేతనం ఇస్తామని చెప్పేసి చెప్పాడు. గెలిచిన తర్వాత ఉగాది పర్వదినం రోజున కూడా చెప్పడం జరిగింది, మీకు కొనసాగిస్తామని చెప్పేసి. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడకుండా తన ఎమ్మెల్యేల ద్వారా, మంత్రుల ద్వారా వాలంటీర్లకు జీవోలు లేవని చెప్పేసి, చట్టబద్ధత లేదని చెప్పేసి ఈరోజు వాళ్ళని నీళ్లుగార్చే విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఏఐవైఎఫ్ గా, వాలంటీర్ అసోసియేషన్ గా నవంబర్ నెల 9వ తేదీన నిరసన దీక్ష చేయాలని చెప్పేసి విజయవాడలో పిలుపునిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డు పెట్టుకుని వాలంటీర్లను నిర్బంధించాలని చెప్పి చూస్తా ఉంది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం, మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం వాలంటీర్లను కొనసాగించండి. లేని పక్షంలో 2019 ఎన్నికలకు ముందు ఏ గతి అయితే పట్టిందో వాలంటీర్లందరినీ ఏకతాటిపై తెచ్చి అదే గతి పట్టిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. మనం చూసుకున్నట్లయితే ఏదైతే జాబు వస్తుందని చెప్పేసి ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఈ రోజు వాలంటీర్లకు జాబు లేకుండా చేస్తున్నారు. ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారో అది ఖచ్చితంగా నెరవేర్చారని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ వాలంటీర్లంతా హెచ్చరిస్తున్న పరిస్థితి.